సన్నిధికి వస్తే జరుగును అనుకుని భయంకరమైన కార్యాలు కూడా దేవుడు క్రియ చేసి జరిగింపచేస్తాడు. అందుకోసం భక్తులు అడుగుతున్నారు, నీ సన్నిధిలో నుంచి మమ్మల్ని త్రోసివేయొద్దు. నువ్వు ఎప్పుడైనా అడిగావా? ఇన్ని సంవత్సరాలు రక్షించబడ్డా నీవు సన్నిధిలో ఎప్పుడైనా అడిగావా, నీ సన్నిధికి నన్ను ఒక్కరోజు కూడా దూరం చేయొద్దయ్యా, నీ ఆరాధనలో ప్రతి ఆరాధనలో నేను పాలు పంచుకోవాలి, నాకు ఆరాధన సమయం దయచేయండి అయ్యా, నీ మందిరంలోకి నేను వెళ్ళాలి, నీ మందిరంలోకి వెళ్ళే భాగ్యం నాకు దయచేయండి అయ్యా అని అడగగలిగావా? వీళ్ళ ప్రాణాలంట దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా ఆశపడుతున్నాయి అంట దేవుని సన్నిధి కొరకు. మరి మనం ఎలా ఆశపడుతున్నాం? దేనికి ఆశపడుతున్నాం? దేవుని సన్నిధిని మనం ఎంత ఘనముగా ఘనపరుచుకోగలుగుతున్నాం? ఒకసారి విమర్శ చేసుకుంటూ ఎవరికి వాళ్ళమే ప్రార్థన చేసుకుందాం.